నమస్కారం అండి. నానండి ఏరైనా ఏటి లేదండి, నాకు నాటకాలు ఎంత కొద్ది పిచ్చి కదా, అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు మన బాదంగిరి సాయి గారు అంటారు కదండి, నాటక గ్రంథాలయం ఉన్నది కదా, ఎక్కడ మన ఆర్టీసీ కాంప్లెక్స్ కాడ నాటక గ్రంథాలయం ఉన్నది. ఆ నాటక గ్రంథాలయం కాడ వచ్చినాను, నాటకాల గురించి వాటి గురించి చూస్తుంటాను, చదువుతుంటాను కూడా. ఎందుకంటే అంత పిచ్చండి నాకు నాటకాలు అంతే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో చూసుకుంటే నాటకాలను ఆదరించిన వాళ్ళు కానీ కళాకారుల్ని ప్రోత్సహించిన వాళ్ళు కానీ తగ్గిపోతాండ్రు. ఈ విషయమే నేను బాధపడినాను కూడా. ఏదో మన సాయి గారి దగ్గర చాలా సార్లు బాధపడినాను, అయినా మళ్ళా ఒకసారి వచ్చినానండి. ఇవాళ నేను ఇక్కడికి రాబోతప్పటికి పిల్లలు ఉన్నారండి చాలా మంది, వాళ్ళందరూ నాటకాల్లో డైలాగులు కొడతాండ్రు. ఇదేంటి ఇది విచిత్రంగా ఉన్నది, అసలు ఏంటి సంగతి అని తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసేసినాను, మీరు చూస్తుండండి. అల్లుడు, నీకు అవమానం జరిగిందని నీవు అనుకుంటున్నావు, కానీ మేము కురు సార్వభౌమునికి అవమానం జరిగిందని బాధపడుతున్నాం. అల్లుడు, ఏమా పెద్ద చూపులు మామ, సకుని మామ, పాచికలతో వారికి ఎలా మామ, తమ్ముని తనేందుకేం జరుగుతోందో తెలుసుకోలేకపోయావు. ఫలితంగా దాయాదుల మధ్య వైరంతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాండవులు నేడు తమకి అర్ధరాజ్యాన్ని పంచవమంటున్నారు. ఉచితాసనం వేసి సముచితంగానే గౌరవించాం. దూతకృతుము నడపడానికి వచ్చిన వాడవు, పంపిన వారి హెచ్చరికో మచచ్చిక మాటలో సభయందు ప్రస్తావించాలి గాని వారి బల పరాక్రమాలు ప్రస్తుతి చేస్తే భయపడేవారే లేరు కదా. ఇంతటి పరాభవం జరుగుతుంటే తప్పని చెప్పేవారే లేరా? బ్రహ్మక్షత్రు సుపుత్రుడైన సుహోతుడు యక్ష్వాకుడు కుమార్తె అయిన సువర్ణల తనయుడు హస్తికుడు శాపించిన ఈ హస్తిన తన అస్తిత్వాన్ని కోల్పోయిందా? దొంగ ఏడుపులు ఏడుస్తాండ, అది కూడా యాక్టింగే కదా. ఏం పేరు నీ పేరు? అదే. అబ్బా, ఎన్టీఆర్ ఆది అండి. ఎన్టీఆర్ ఆది అవుతాడు, మరి లేకపోతే జబర్దస్త్ లో ఆది అవుతావో బ్రహ్మాండం చేస్తాను ఇప్పటి నుంచే. ఏ అది అవుతావు? ఎన్టీఆర్ అదే అదండి, గొప్ప సురుక్కున్నాడు పిల్లడు. చూడు మాలిని, ఆహా ఎంత మంచి పేరు. కొలువులు కొలనులో ఉండాలి కానీ కొలువులో కాదు. నీ వంటి వారు ఒంటరి వారు నా వంటి వారితో రసకొలువు చెయ్యాలి కానీ రాచకొలువు కాదు. సామ్రాజ్యాన్ని ఏలిన పాండురాజు కోడలకి ఇంతటి పరాభం జరుగుతుంటే తప్పని చెప్పేవారే లేరా? ఆ పిల్లలందరినీ తయారు చేసిన ఆయన మనతో ఉన్నారండి. ఈయన ఈ పిల్లలందరికీ శిక్షణ ఇస్తాడు. ఏ విషయాల్లోట? మహాభారతంలోని పాత్రలు, రామాయణంలోని పాత్రలు, పౌరాణిక పదాలు అవి పలకడం అంటే ఇప్పుడు ఉన్నోళ్ళకి ఊరికి చేత కాదు. అలాడితే వారు నిజంగా నా బ్రహ్మణుడి కుమారులేనా? అర్ధరాజ్యం మట్టిలో అర్థం ఉంది. తల్లిదండ్రి కుమారులైన వారికి అర్ధరాజ్యం ఇస్తే ప్రజలు నమ్మిపోతారు. ఏం బాబా, కాదంటావా? యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు నాకు ఎలా అభినందన అవుతారు? అందుచేత నాకు కానీ వారికి అర్ధరాజ్యం ఇవ్వడం కాదు కదా, ఐదురికి కలిపి ఒక్క ఊరు మనం అంతెందుకు సూది మన మోపునంత నేల కూడా ఇచ్చుట కల్లా ఇంకా బల పరక్రమంటావా? అవి ఏ ఒక్కరు సొంతం కాదు, గెలిపి ఓటంలో ఒకేలా ఉండవు, దైవాదేనాలవి. వారంతా వీరులైతే సమనానికి సిద్ధంగా ఉండమను. ఇదే ఈ సుయోధన సార్వభౌముని మాట. బ్రహ్మానికి చెప్పిన. ఏం పేరు నీ పేరు? రియాన్స్. ఎంత చదువుకుంటాను? చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాల నుంచి చూసినారు కదా, 4 ఏళ్ళ పిల్లల కాడి నుంచి పాప కాడి నుంచి అందరూ ఉన్నారు. మరి అంత బాగా వాళ్ళందరికీ నేర్పించడానికి ఎందుకు ఈయన నేర్పిస్తాండ్రు, ఏటి సంగతి, ఎంతకి ఈ నువ్వులు అనేది కూడా తెలుసుకుందామండి. అయ్యా, తమ పేరేంటి బాబు? నా పేరు పివి రమణమూర్తి అండి. నన్ను అందరూ నవరసమూర్తి అంటారు. ముఖ్యంగా ఈ ప్రాంగణాన్ని మాకు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇచ్చిన సాయి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఈ నవరస థియేటర్ ఆర్ట్స్ విశాఖపట్నం గత 2007 సంవత్సరం నుండి చేస్తా ఉన్నాం. సమ్మర్ క్యాంపులను నట శిక్షణ శిబిరం అన్నది. అందులోని కొంతమంది పిల్లలకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే బాబు, ఇది 2 సంవత్సరాల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి పిల్లలకి నేర్పిస్తాను. 2 సంవత్సరాల నుండి కాదు, 2007 మా సంస్థ స్థాపించిన తర్వాత
2012 నుండి మొదలు పెట్టాం. పౌరాణిక నాటకాలు నేర్పిస్తారా లేకపోతే సాంఘికంగానే ఇవి నేర్పిస్తారండి? సాంఘిక నాటకాలే నేర్పిస్తాం. అయితే ఇప్పుడు ఈ పిల్లలు చేస్తున్న పౌరాణిక పాత్రలన్నీ నాకు బాగా వెన్నంటే సహకరించిన జోగారావు గారు దీని రచయిత అన్నమాట. రామజోగారావు గారు, అయ్యల స్వామియాజుల రామజోగారావు గారు వారి దగ్గరుండి పిల్లలకి వాళ్ళకి డైలాగ్ చెప్పటం, నేను మరి యాక్షన్ పార్ట్ అంతా నేను చేయిస్తానన్నమాట. ప్రత్యేకించి ఇప్పుడు ఎందుకంటే తెలుగు మాట్లాడడం సరిగా రావట్లేదు పిల్లలకి అన్నది ప్రధానంగా వినబడుతున్న ఇది కాబట్టి అందుకోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం పౌరాణిక పాత్రల తాలూకా ఏకపాత్రలు తయారు మీరు అది చెయ్యించడమే నేను వచ్చినానండి. ఇప్పుడు నేను వెళ్తుంటే ఒకప్పుడు మీకు తెలిసినండి మాదాల రంగారావు గారు, అతను పాత్రలు ఎత్తే బ్రహ్మాండంగా ఉండేదండి. అలాగే సురభి కళాకారులు వచ్చినారు అనుకోండి, ఆల్వి పౌరాణికం చూస్తే బ్రహ్మాండంగా ఉండేదండి. అంతేందుకండి మన విజయనగరం ఆర్పడ్స్ అండి సత్యవతి గారు, ఆవిడ హరిశ్చంద్రుడి పాత్ర కడితే మామూలుగా ఉండదండి. ఇలాంటి పౌరాణికాలు అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న పిల్లడు కృష్ణుడు పద్యం ఎత్తుకోండి, కృష్ణుడు డైలాగులు చెప్తాడు. అతను ఇదేంటిది ఈ పిల్లడు చెప్తాడు అంటే నాను నాటకాన్ని మరిచిపోయి చాలా కాలం అయిపోతుందండి. పౌరాణికాలు అసలు నాటకాలు అన్నీ లేవు, తగ్గిపోయినాయి. అలా టైంలో ఆ పిల్లడు చెప్పడంతో విచిత్రం వేసి ఆ మూర్తి గారు ఎవరంటే మీరని తెలిసిందండి. అయితే బాబు తమరు ఈ నాటకాలు నేర్పించడం అనేది ప్రారంభించినారు కదండి చిన్నపిల్లలకి, అది కూడా అంటే మామూలు రోజుల్లో కూడా నేర్పిస్తుంటారండి లేకపోతే ఈ యాసవి సెలవులు కాబట్టి ఇలాంటప్పుడు నేర్పించినారు? మామూలు రోజుల్లో ఏం చేస్తా అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, తర్వాత హోమ్స్ ఉంటాయండి, రెసిడెన్షియల్ హోమ్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటాం. ఇది చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది పిల్లలు విలువలు మర్చిపోతున్నారు, అంటే రిలేషన్షిప్ మర్చిపోతున్నారు. తర్వాత చాలా మంది ఒకే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ కళల పట్ల పూర్తిగా వాళ్ళని ఆటలు కళల పట్ల పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఆ చేత ఏంటంటే బాగా డల్ అయిపోతున్నారు పిల్లలు. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ చాలా యాక్టివ్ గా ఉంటారు, చురుగ్గా ఉంటారు, బాగా చురుగ్గా ఉంటారు. ఇక్కడ వచ్చిన పిల్లలకి ఏంటంటే చదివేటప్పుడు మెమరీ క్లాసులు, మెమరీ ఎలా ఉండాలా, అలాగే క్రియేటివిటీగా అంటే సృజనాత్మకత ఎలా ఆలోచించాలా, ఎప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఎలా మాట్లాడాలా, పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలా, క్రమశిక్షణగా ఎలా ఉండాలా, ఇవన్నీ నేర్పుతాం. ఇది నేర్పడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా రానున్న కాలంలో మంచి బాధ్యత గల పౌరులుగా తయారవుతారు అని ఒక ఆశ. అంతకన్నా ఇంకొక మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పిల్లల్ని నేర్పించడానికి గత కొంతకాలంగా తెలుగు నాటకంలోని పిల్లలు ఎవరు రావట్లేదు, కొత్త వాళ్ళు ఎవరు నాటకానికి రావట్లా. సరే ఇప్పుడు మనం ఒక 20 మంది తయారు చేస్తే అందులో ఇద్దరైనా బయటకు వస్తారు కదా, ఆ ఇద్దరు వస్తే చాలు, ఇంకో 10 మంది తర్వాత తయారవుతారు. ఇప్పుడు తమరు తయారు చేసిన వాళ్ళలోనే చిన్నపిల్లలు ఇద్దరు చూసినానండి. ఒక పాప ద్రౌపది పాత్ర చెప్పిందండి, ఆ అమ్మ ఇంచుమించు 2 నిమిషాల పాటు ఆకండ చెప్పిందండి. ఇంకొక ఎంత ఉన్నాడండి పిల్లడు, ఎర్రగున్నాడు, చంద్రుడిలాగా ఉన్నాడు చూడడానికి. ఆ పిల్లడు దుర్యోధనుడి పాత్ర చెప్పినాడండి, ఎక్కడ తొనక్కంట బెనక్కంట డైలాగ్ చెప్పినాడండి. ఇలాగ చెప్పించడం అనేది ఈ రోజుల్లో అయ్యో తమరికి చెప్తానండి, ఇలాగా చిన్నపిల్లలు పౌరాణికం డైలాగులు చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా 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 తక్కువ అండి. అవునా అంటారా కాదంటారా మీరు చూసిన వాళ్ళు? అలాంటిది మూర్తి గారు కష్టపడి ఆ పిల్లలకి ఎంత చక్కగా నేర్పిస్తాను అంటే ఆడుకున్న వయసు పిల్లలకి ఎంత చక్కగా నేర్పిస్తాను అంటే అంత చక్కగా నేర్పిస్తాను, మీరు చూసినారు. ఇప్పుడు అయితే ఇంకొక మాట అడుగుదామండి, అయ్యో తమరు ఈ ఏదైతే నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ ఉన్నది కదండి, దీన్ని తమరు ఒక్కడే చేసినారండి, తమరితో ఇంకెవరైనా ఉన్నారండి? నేను దీనికి వ్యవస్థాపక కార్యదర్శిని, మన సాయి గారు నుంచి ప్రెసిడెంట్ గారు. నేనే మాక్సిమం దీన్ని నడపడానికి నడుపుతున్నాను. అయితే ఈ వర్క్ షాప్ ఇంత విజయవంతంగా కావడానికి ప్రధాన కారణం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఈ వర్క్ షాప్ లో చాలా మంది పాపం అగలంపూడి, కోర్మనపాలెం దగ్గర నుండి వస్తున్నారు, సింహాచలం నుండి వస్తున్నారు, అలాగే పిఎం పాలెం నుండి కొంతమంది వస్తున్నారు. 30 కిలోమీటర్లు దాటి ప్రత్యేకించి తల్లి తీసుకొస్తా ఉన్నారు. అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయమేనండి. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇది ఈ 4 రోజుల పాటు విజయవంతంగా జరిగింది.
అయితే బాబు ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలకి తీసుకోవాలని ఇటు ఉంటుందా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచించినారో అలాంటి తండ్రులు ఎక్కువ మంది అయితే కనుక ఇక్కడికి తీసుకురావచ్చునా, ఒకవేళ తీసుకొస్తే ఫీజు ఎంత ఉంటది, లేదు ఫీజు నాకంటే వస్తుందని నేర్పిస్తారా, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే జనాలు చూసిన వాళ్ళు కూడా తెలుసుకోవాలని అడుగుతాను బాబు. ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. విద్య అన్నది ఉచితంగానే నేర్పించాల, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లోని కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో కరెంటు, ఇక్కడ మెయింటెనెన్స్, మేము ఫీజు అని పెట్టలేదు కానీ మీకు తోచింది సహాయపడండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరపడానికి కొద్ది ముందుకు ఇంకా ముందు కార్యక్రమాలు చేయడానికి డొనేషన్ గా ఇవ్వండి అని అడిగాం. అయితే చాలా మంది మనం అక్కడైతే అడుగుతాం కానీ మనం బలవంతం చేయలేం. డొనేషన్ అన్నది ఇలాంటి నేర్పించిన వాళ్ళే గగనమైపోతుంది ఈ రోజుల్లోట. మీలాగా నేర్పించిన వాళ్ళకి ఫీజు ఇవ్వడం కాదండి, ఫీజుకి ఎక్కువ ఇవ్వాలా. ఉన్న మాట మాట్లాడుకుంటాం ఏమండి, అంతే కదండి. ఫీజు ఇవ్వడం కాదండి, ఫీజుకి ఎక్కువ ఇవ్వాలా. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడతాను. పిల్లలకి ఎలాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకంట, ఏది సెల్ ఫోన్లకి వాటికి వెళ్ళకంట ఇంత మంచి మంచి డైలాగులు నేర్పిస్తాను. ఈ పిల్లలు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ డైలాగ్ నేర్చుకుని ఒగ్గిరు కదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఈ డైలాగ్ ఎందుకు రాలేదు అని పట్టుబట్టి అదే పేపర్ మీద అదే పెన్ ఆడతారండి. అంటే ఈ చిన్న చిన్న పనికిమాలిన పనులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదండి. మరి అంత పిల్లలకి ఒక మంచి ట్రైనింగ్ అనేది ఇస్తున్నప్పుడు ఆయనకి ఎంత ఫీజు కాదు కదా, ఫీజు కంత ఎక్కువ ఇచ్చినా తప్పులేదు. అయితే అయినేది అంటారు, ఫీజు నేను అడగడం అనేది ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అంటారు, అంతే కదా బాబు. ఎంత ఇస్తారు తీసుకున్నారు కదా, ఎవరు ఇవ్వలేదు, ఒకవేళ ఇస్తే తీసుకుంటాను. అదే అంటే డొనేషన్ రూపంలోనే ఎవరు ఇవ్వలేదు, డొనేషన్ రూపంలో ఇస్తే అంటే నిర్వహించడానికి కరెంటు బిల్లులు అవి కట్టడానికి కావాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే వచ్చిన పిల్లలకు కూడా మధ్యలోనే స్నాక్స్ అవి ఇవ్వడం, వాటర్ మన ఫ్రెష్ వాటర్ పెట్టడం, మరి కూలింగ్ వాటర్ ఇవన్నీ మరి కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కావాలి బాబు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మీరు ఇది కొట్టించినారు అనుకుంది, మన మాట వరుసకి ఫ్లెక్సీ కొట్టించినారండి, దీనికే ఒక 500 అవుతుంది కదండి. మరి ఎంతమంది ఎంత లైటింగ్ ఉన్నదండి, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయండి, దగ్గర 15-20 ఫ్యాన్లు తిరుగుతున్నాయండి. వీటిలన్నిటికీ కరెంటు బిల్లు ఎంత తక్కువలో వేసుకున్నా 3000 అవుతుంది కదండి. మరి ఇవన్నీ మీరు ఒక్కరు భరించలేరు కదండి. అయితే మనం మా సంస్థ తరపునే భరిస్తున్నాము. చూద్దాం, అంటే మనం అనుకున్నది ప్రజలకు చేరువయ్యి ప్రజలు కొంతమంది పిల్లలు తయారయ్యారు అనుకోండి, నాటకం బతికితే కొన్నాళ్ళు కొత్త జవసత్వాలు పుంజుకుంటే వాళ్ళు నాటక రంగానికి వచ్చారు అనుకోండి బాగుంటది కదా, నాటకం బాగుంటది, యాక్టివిటీ పెరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. అది మనకు ఒక ఆశ అన్నమాట. రాబోయే తరానికి ఒక నాటకం ఇది ఒక ఎడ్యుకేషన్ అయి ఉండాలి. మన రాష్ట్రంలో లేదు, మన కర్ణాటకలో కానీ కేరళలో కానీ బాగా పిల్లలకి ఈ యాక్టివిటీ మీద చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇది ప్రజల ముందు తీసుకెళ్లిన మీకు కూడా ప్రత్యేకంగా మా కళాకారుల తరఫున మంచి పనులు ఎక్కడ జరుగుతున్నా ఎత్తుక్కొని మరి వెళ్ళి ఆ మంచి పని ప్రజల ముందు ఎట్టాలనేది వేరే ఉద్దేశం అండి. ఎప్పుడు వెళ్తుంటారండి, మీరనే కాదు ఎంతో మంది మంచి పనులు చేసిన వాళ్ళ కల్లా నానే వెళ్ళి ఆ లేట్ చేస్తాను జనాలకి చూపిస్తానండి. ఏమండి మీరు చూసినారు కదా, ఎందుకంటే మంచి పని చేయడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ. ఏదో ఒక స్వార్థం బాగుంటది, కానీ ఏ స్వార్థము లేకంటే నిస్వార్థంగా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూసినారు కదండి, ఈయన ముందడుగు వేసినారండి, ఈయన వెనకాతలు ఎంతమంది వచ్చినారండి శిక్షణ ఇవ్వడానికి. వాళ్ళందరూ ఈయనతో పాటు కూడి పిల్లలకి శిక్షణ ఇస్తాను. అంటే మనం ఒక ముందడుగు మంచి కోసం వేస్తే మన వెనకాతలు 10 అడుగులు నడుస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అండి. మరి చూసినారు కదా, మళ్ళా ఇంకొకసారి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి, ఉంటానండి.